एक टमाटर कच्चा है, राहुल गांधी लुच्चा है, टमाटर कच्चा है, राहुल गांधी लुच्चा है। कांग्रेस पार्टी, नरेंद्र मोदी गारी नायकत्व, देश की रक्षा कौन करेगा, कौन करेगा, हम करेगा, हम करेगा, देश की रक्षा कौन करेगा, कौन करेगा, हम करेगा, हम करेगा। भारत माता की जय, भारत माता की जय। राहुल गांधी, डाउन डाउन, राहुल गांधी, डाउन डाउन। गांधी लुच्चा है, एक टमाटर कच्चा है, राहुल गांधी लुच्चा है, एक टमाटर कच्चा है, राहुल गांधी लुच्चा है, एक टमाटर कच्चा है, राहुल गांधी लुच्चा है। कांग्रेस पार्टी, डाउन डाउन, कांग्रेस पार्टी, डाउन डाउन। नरेंद्र मोदी आगे बढ़ो, नरेंद्र मोदी आगे बढ़ो, हम तुम्हारे साथ हैं, अमित शाह जी आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। अमित शाह जी। भारत माता की भारत माता की राहुल गांधी, डाउन डाउन, राहुल गांधी, राहुल गांधी, राहुल गांधी, ఏదైతే దేశంలో జరుగుతున్నటువంటి సిజేఐ పేపర్ లీక్ అనే విషయంలో జరుగుతుంది కావచ్చు, కానీ ఇదంతా చూసుకుంటే ప్రపంచంలో ఒక అగ్రనేతగా ఇవాళ ప్రపంచానికి దిక్సూచిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారిని ఎలా అయితే మనం బదనాం చేద్దాం, ఎలా అయితే బీజేపీని గద్దెదిద్దాం, మరే మార్గం కనిపించక విపక్షాలన్నీ ఈ తుకుడే గ్యాంగ్లన్నీ ఏకమై ఈరోజు ఒక పేపర్ లీకేజీని అడ్డం పెట్టుకొని ఇవాళ నరేంద్ర మోడీ మీద కానీ దేశం మీద కానీ మన హిందూ ధర్మం మీద కానీ విచక్షణంగా మాటలు మాట్లాడుతున్నారంటే ఒక దేశమే కాదు, ఇవాళ యావత్ ప్రపంచం కూడా వీళ్ళని చూసి సిగ్గుపడాల్సిన విషయం. ఎందుకంటే ఒక్కొక్కడు అక్కడ వచ్చిన పేపర్ గురించి మాట్లాడడం తప్ప ఇవాళ హిందువులకు ప్రధానంగా దేవుడైనటువంటి సీతారాముల మీద, హిందూ ధర్మం మీద, నరేంద్ర మోడీ గారి మీద, బీజేపీ మీద, అరే మీరు ఏం చేయాలనుకుంటున్నారు? పేపర్ గురించి మాట్లాడితే ఏదైతే నీట్ పేపర్ లీకేజ్ అయిందో ఆ లీకేజీకి దోషులని మన పట్టుకొని కర్మాగారంలో వేసేశారు. మళ్ళీ నీట్ పరీక్ష నిర్వహించారు. ఇవాళ రాసినటువంటి అభ్యర్థులు కూడా వాళ్ళు క్లాసులకు అటెండ్ అవుతున్నారు. వాళ్ళేమో సంబరాలు చేసుకుంటే దొంగ విద్యార్థులను పట్టుకొని డబ్బులకు ఏదైతే అమెరికా నుంచి కానీ ఇంకా మిగతా కానీ ఇవాళ బంగ్లాదేశ్ నుంచి చొరబడ్డ దొంగలు కానీ పాకిస్తాన్ నుంచి వచ్చిన తీవ్రవాదులు కానీ వీళ్ళందరినీ జమ చేసుకొని భారత్ని ఒక శ్రీలంక, ఒక నేపాల్, ఒక బంగ్లాదేశ్ లాగా చేసి ఇవాళ నిన్న మనం చూసుకుంటే పార్లమెంటుపై దాడి, ఇవాళ యావత్ దేశానికి ఒక దేవాలయం అనేటువంటి పార్లమెంటు మీద దాడి చేయడానికి వెళ్తే ఇవాళ అడ్డుకున్న పోలీసులను కూడా ఒక్కొక్క వీడియో చూస్తే వాళ్ళని తీసుకొచ్చి బయట గుంపులు వందల మంది కూడి ఇవాళ వాళ్ళ మీద దాడి చేశారు. ఇవాళ ఒక కమిషనర్ స్థాయిలో ఉన్న వాళ్ళు మనకు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. మీరు చేసేది మన నీట్ పరీక్షల కోసమా, లేకపోతే దేశాన్ని విచ్ఛిన్నం చేసి దేశాన్ని ముక్కలుగా విభజించడం కోసమా? ఈ రోజు చూసుకుంటే దాంట్లో ఉన్న వాళ్ళు పాల్గొన్న వాళ్ళని చూసుకుంటే దేశ ద్రోహులైనటువంటి ఉన్నారు. ఖలిస్తాన్ ఉగ్రవాదులు ఉన్నారు, పాకిస్తాన్ ఉగ్రవాదులు ఉన్నారు, కాశ్మీర్లో ఉన్న వాళ్ళు ఉగ్రవాదులు ఉన్నారు, మిగతా అంతా తుకుడే గ్యాంగ్ కలిసిరు. ఇవాళ ఏంది పరిస్థితి? ఇవాళ నరేంద్ర మోడీ చేస్తున్న దేశం బాగుపడితే మీకు నచ్చడం లేదా? ఇవాళ దేశం ప్రపంచంలో పెద్దన్నగా మారితే మీకు నచ్చడం లేదా? దేశ అభివృద్ధి జరిగితే మీకు నచ్చడం లేదా? ఎందుకు మీకు ఇది ఎందుకు దేశం మీద ఇంత మీకు కుట్ర అని చెప్పేసి చెప్తున్నాను. 60 ఏళ్ళు పాలించిన రాహుల్ గాంధీ సిగ్గు లేదా మీకు? మీ హయాంలో ఎన్ని పేపర్ లీకేజ్లు అయినాయి తెలియదా? మీ సొంతగా పేపర్ లీకేజ్లో ఎన్ని చేసుకున్నారో మీకు తెలియదా? గ్రహించాలా. ఇవాళ 60 ఏళ్ల పాలనలో దేశం దుస్థితి, ఇవాళ నరేంద్ర మోడీ గారి బీజేపీ ప్రభుత్వం పాలన వచ్చిన తర్వాత దేశం ఇవాళ ప్రపంచం గర్వించదగ్గ దేశం నరేంద్ర మోడీ గారు పరిపాలిస్తున్నారు. మా లాంటి దేశంకి ఎందుకు లేరని చూస్తున్నారు. ప్రతి ఒక్కరు ఏదైతే ఇస్లామిక్ దేశాలు కూడా నరేంద్ర మోడీని పిలుచుకొని వారి అత్యున్నత పురస్కారాలు కూడా అందజేస్తున్నాయి. మీకు సిగ్గుండాలి. ఈ దేశంలో పుట్టినాం, దేశంని మనం ప్రపంచంలో మొత్తంకి మన దేశాన్ని గర్వకారణం నిలుపుతున్న మోడీకి మీరు మద్దతు ఇచ్చేందుకు పోయి దేశాన్ని మీరు విచ్ఛిన్నం చేస్తున్నారంటే ఇవాళ ప్రజలందరూ గమనిస్తున్నారు. రానున్న ఎలక్షన్లో కుక్కలు చెప్పినా ఇష్టాలు చేస్తారు మీ పార్టీలు అని చెప్పేసి చెప్తున్నాం. ఇక్కడున్న నాయకులకు కూడా చెప్తున్నాము, మీరు మీ
పార్టీ సిద్ధాంతాలను చూసుకోండి, మీ పార్టీ చేస్తున్న పనులను చూసుకోండి, మీ పార్టీ దేనికి ద్రోహం చేస్తూ చూసుకోండి. దేశం కోసం ధర్మం కోసం మీ పార్టీ ఉందా లేక వేరే దేశాల కోసం చేస్తున్నదని మీరు గ్రహించుర్రి. లేకపోతే మీకు పుట్టిన పిల్లలు రేపు పెద్దవాళ్ళు అయినాక కూడా మిమ్మల్ని ఈడ్చించుకునే స్థితిలో రాణించుకోకుండా చెప్తున్నాం. మీకు నాయకులారా, మీ ఏదైతే మీకు ప్రభుత్వం ఉంటే మీ నాయకుడు ఉంటే నాయకుడి కోసం ఇది చేసుకోండి, కానీ దేశం కోసం కానీ ధర్మం కోసం కానీ విచ్ఛిన్నంగా దేశాన్ని ముక్కలు చేస్తామంటే కూడా మేము దాన్ని సహించమని చెప్పేసి భారత్ మాతా కీ భారత్ మాతా కీ राहुल गांधी कांग्रेस पार्टी